ఈరోజు కథ రోజా సుందరి. అనగనగా కాంచనపురి అనే దేశాన్ని రత్నసింహుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. చాలా కాలం వరకు ఆయనకు సంతానం కలగలేదు. ఒకనాడు రాజుకి కలలో ఒక దేవకన్య కనిపించి ఇలా చెప్పింది: రాజా, మరో సంవత్సరానికల్లా రాణికి ఒక ఆడ శిశువు కలుగుతుంది. ఆ శిశువుకు రోజా సుందరి అని పేరు పెట్టు. ఆమె నవ్వినప్పుడల్లా నోటి వెంట రోజాలు పడతాయి. ఇంకా ఆమె కార్చే ప్రతి కన్నీటి చుక్క ఒక ముత్యం అవుతుంది అని చెప్పింది. దేవకన్య చెప్పినట్లుగానే సంవత్సరం గడువు తీరగానే రాణి ఒక ఆడ శిశువును కంది. దేవకన్య చెప్పినట్లుగానే ఆ శిశువు నవ్వినప్పుడల్లా రోజా పువ్వులు రాలేవి. ఏడ్చినప్పుడు కన్నీటి బొట్లు నేల మీద పడటంతోటే అవి ముత్యాలుగా మారిపోయేవి. శిశువుకు రోజా సుందరి అని పేరు పెట్టారు. క్రమంగా రోజులు గడిచి రోజాసుందరికి యుక్త వయస్సు రాగానే ఆమెకి తగిన వరుడి కోసం రాజు ఒక చక్కటి ఉపాయం ఆలోచించాడు. ఏ రాజకుమారుడైతే నా కుమార్తెకు ఒక చక్కటి కథ చెప్పి ఆ కథ వల్ల ఆమెను నవ్వించి ఏడ్పించగలడో అతనికి నా కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తాను అని చాటింపించాడు. ఆ చాటింపు విని దేశదేశాల నుంచి ఎంతోమంది రాజకుమారులు వచ్చారు. రాజకుమారులు ఒక్కొక్కరు వచ్చి ఒక్కో కథ చెప్పసాగారు. కానీ నవ్వించి ఏడ్పించే కథ చెప్పటం ఎవరి వల్ల కాలేదు. చివరకు పాంచాల రాజకుమారుడు ఒక కథ చెప్పటం ప్రారంభించాడు. కథ పూర్తి అయ్యే లోపల రోజాసుందరి చాలాసార్లు కన్నీరు కార్చటం, నవ్వటం కూడా జరిగేసరికి రాజు పాంచాల రాజకుమారుడికే తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలి అని నిశ్చయించుకున్నాడు. మంచి ముహూర్తం పెట్టించి వారిద్దరికీ వైభవంగా వివాహం చేశాడు. ఒక వారం గడిచిన తర్వాత పాంచాల రాజకుమారుడు రోజాసుందరిని తీసుకుని తన రాజ్యం తిరిగి చేరుకున్నాడు. పాంచాల రాజు తన కుమారుడు తగిన భార్యను సంపాదించి తీసుకొచ్చినందుకు చాలా సంతోషించాడు. కానీ రాణి మాత్రం సంతోషించలేదు. ఎందుకంటే ఆమె తన అన్న కుమార్తెను తన కుమారునికి చేసుకోవాలని మొదటి నుంచి అనుకుంటూ ఉండేది. కానీ ఇప్పుడు తన కొడుకు రోజాసుందరిని పెళ్లి చేసుకోవటంతో ఆమె అగ్గి మీద బుగ్గైపోయింది. ఎలాగైనా రోజాసుందరిని వెళ్ళగొట్టి ఆమెకు బదులు తన అన్న కూతురిని రప్పించుకోవాలని ఆమెకి బాగా కోరిక కలిగింది. ఆమెకు ఒక ఆలోచన తోచింది. తన అన్న కూతురికి రోజాసుందరికి చాలా దగ్గర పోలిక ఉంది. వాళ్ళిద్దరినీ ఒకరి పక్కన ఒకరిని నిలబెడితే అందులో ఎవరు రోజాసుందరి అయినది కనుక్కోవటం చాలా కష్టం. ఇంత దగ్గర పోలిక ఉన్న సంగతి గ్రహించి ఆమె ఒక ఉపాయం ఆలోచించి సమయం కోసం వేచి చూస్తూ ఉంది. ఇలా ఉండగా పాంచాల రాజకుమారుడు ఒక పొరుగు రాజ్యం వెళ్ళాడు. ఈ అవకాశం తీసుకుని రాణి తన అన్న కూతురుని రప్పించుకుంది. తమ ఆస్థాన వైద్యుడికి గొప్ప బహుమతులు ఇచ్చి అతని సహాయంతో ఒక రోజు రాత్రి రోజాసుందరికి మత్తుమందు పెట్టి ఆమె 2 కళ్ళు పీకించింది. తన అన్న కూతురు కళ్ళను కూడా పీకించి వాటికి బదులు రోజాసుందరి కళ్ళు ఆ పిల్లకు పెట్టించింది. ఆ రాత్రికి రాత్రే ఆ వైద్యుడి ద్వారా రోజాసుందరిని ఒక దూర ప్రదేశానికి తీసుకుపోయి అక్కడ వదిలి రమ్మని పంపించింది. ఆ ఆస్థాన వైద్యుడు రోజాసుందరిని గుడ్డిదాని చేసి ఆమెను ఒక పాడుపడిన బావిలో పడేసి వచ్చాడు. ఈ పనిని ఇంత ధైర్యంతో నెరవేర్చి తనకు సహాయపడినందుకు రాణి ఆస్థాన వైద్యుడికి మరిన్ని బహుమతులు ఇచ్చి ఈ విషయం బయటికి పొక్కకుండా కట్టుదిట్టం చేసి నిశ్చింతగా ఉంది. ఇంతలో పాంచాల రాజకుమారుడు తిరిగి వచ్చాడు. అతను ఎక్కడ అనుమానపడిపోతాడోనని రాణి అన్న కూతురు అతని ఇంట్లో అడుగు పెట్టగానే ఎదురు వెళ్ళి అతని కాళ్ళపైన పడి, ఇన్నాళ్ళు నన్ను వదిలి ఉంటారా? ఇక్కడ నన్ను వదిలేసి మీ దారిన మీరు పోతే నాకేమీ తోచలేదు అంటూ లేని ఏడుపు తెచ్చుకుంది. ఆమె అలా ఏడవగానే ఆ కన్నీటి చుక్కలు ముత్యాలుగా మారాయి కనుక రాజకుమారుడు తన ఎదుట ఉన్నది తన రోజా సుందరే అని నమ్మి ఆమెను ఎంతో ఓదార్చాడు. కానీ రాజకుమారుడు ఇది వరకులాగా ఆమెను నవ్వించలేకపోతున్నాడు. అంతకుముందు ఏమాత్రం నవ్వు వచ్చే సంగతి విన్నా పకపకా నవ్వే తన భార్య ఇప్పుడు ఎంతో నవ్వు తెప్పించే సంగతులు చెప్పినా నవ్వటం లేదు. ఆమె పెట్టుకున్న కళ్ళు రోజాసుందరివి కనుక కన్నీరు రాల్చగానే ముత్యాలుగా మార్చగలిగింది. కానీ ఆమె నవ్వితే రోజాలు రాలతాయా? రాలవని ఆమెకీ తెలుసు. అందువలన ఆమె ఎంత నవ్వు వచ్చినా బలవంతాన ఆపుకునేది. ఇదిలా ఉండగా అక్కడ రోజాసుందరి పడి ఉన్న బావి పక్కన ఒక పల్లెవాడు పోతూ బావిలో నుంచి వస్తున్న మూలుగు విని రోజాసుందరిని బయటకు తీసి తన ఇంటికి తీసుకుపోయాడు. రోజాసుందరికి తెలివి వచ్చిన తర్వాత, ఎవరమ్మా నువ్వు? ఇంత అందమైన నిన్ను దేవుడు ఇలా గుడ్డిదాన్ని చేశాడేమిటి? పాపం, దారి తెలియక బావిలో పడ్డావనుకుంటా. నీవెవరో చెప్పు, నా చేతనైన సహాయం చేస్తాను అన్నాడు. కానీ రోజాసుందరి తన నిజమైన సంగతి చెప్పక, నన్ను కొంతకాలం పాటు నీ ఇంట్లో ఉంచుకుంటే నాకదే 10,000, అంతకంటే నాకు ఏ సహాయం అక్కర్లేదు అంది.
ఆ పల్లెవాడు సరేనని ఆమెను తన వద్దనే ఉంచుకుని కాపాడుతూ ఉన్నాడు. ఒక రోజున పాంచాల రాజకుమారుడు అడవిలో వేటకు వెళ్తూ ఒక లేడీని బాణంతో కుట్టాడు. లేడీ వెంటనే చనిపోయింది. ఇక్కడ లేడీ ఎప్పుడైతే చనిపోయిందో పల్లెవాడింట్లో రోజాసుందరి కూడా హఠాత్తుగా చనిపోయింది. పల్లెవాడు చాలా విచారించి ఆమెను సమాధి చేశాడు. రాజకుమారుడు ఆ లేడీని తీసుకుపోయి వండించి తను తన భార్య తిన్నారు. ఈ లేడీ మాంసం తిన్న మరో సంవత్సరానికల్లా పాంచాల రాజకుమారుని భార్య ఒక చక్కని ఆడ శిశువును కంది. ఆ బిడ్డ కూడా రోజాసుందరిలాగే నవ్వినప్పుడు రోజాలు రాలుస్తూ, ఏడ్చినప్పుడల్లా ముత్యాలు కురిపించటం చూసేసరికి అతనికి ఇది వరకు తన భార్య మీద ఉన్న అనుమానం కాస్త తొలగిపోయింది. కానీ ఒకరోజు రాత్రి అతనికి కలలో దేవకన్యలు కనిపించి ఇలా చెప్పారు: ఓ రాజా, ఇప్పుడు నీవు ఎవరైతే నీ భార్య అనుకుంటున్నావో ఆమె నీ నిజమైన రోజాసుందరి కాదు. నీవు ఆ రోజు అడవిలో లేడీని ఎప్పుడైతే చంపావో అప్పుడే నీ రోజాసుందరి చనిపోయి ఇక్కడికి 10 ఆమడాల దూరాన ఒక చోట సమాధి చేయబడింది. ఇప్పుడు ఆ సమాధి పైన ఒక చక్కటి రోజా చెట్టు మొలిచింది. దాని కొమ్మలకు రోజాలతో పాటు ముత్యాలు కూడా ఉంటాయి. ఆ సమాధికి ఆగ్నేయ మూలగా కొంత దూరం పోతే ఒక సరస్సు కనిపిస్తుంది. ఆ సరస్సులోని నీరు నీకు పుట్టిన నీ కుమార్తె చేత ఆ చెట్టు మీద చల్లించావంటే నీ రోజాసుందరి మళ్ళీ బ్రతికి వస్తుంది. కానీ ఆమె బ్రతికిన గుడ్డిదిగానే ఉంటుంది. ఆమెకి మళ్ళీ చూపు కలిగించాలంటే ఇప్పుడు నీ భార్యకి ఉన్న కళ్ళు పీకించి ఆమెకు పెట్టించు. ఇలా చేశావంటే నీ నిజమైన రోజాసుందరి నీకు తిరిగి లభిస్తుంది అని చెప్పింది. తెల్లవారింది. రాజకుమారుడు తనకు దేవకన్య కలలో కనిపించి చెప్పినది నిజమో అబద్ధమో తేల్చుకుందామని తన కుమార్తెను తీసుకుని బయలుదేరాడు. చివరకు సమాధి చేరుకునేసరికి అక్కడ దేవకన్యలు చెప్పినట్లుగానే రోజా చెట్టు, దాని కొమ్మలకు ముత్యాలు కనిపించాయి. తర్వాత సరస్సు వెతుక్కుంటూ పోయి అందులో నీళ్లు తన కుమార్తె చేత దోసిట్లో పట్టించి తిరిగి చెట్టు వద్దకు వచ్చి దాని మీద చల్లించాడు. నీళ్లు చెట్టు మీద పడటంతోటే సమాధి మాయమై దాని స్థానంలో రోజాసుందరి చెక్కు చెదరకుండా నిలబడింది. అతను చాలా సంతోషించి ఆమెను తీసుకుని తన భవనానికి వచ్చాడు. వెంటనే తనను అప్పటి వరకు మోసం చేస్తూ వచ్చిన తన తల్లిని భార్యని పిలిపించాడు. ఆస్థాన వైద్యుని కూడా రప్పించి రోజాసుందరికి తిరిగి ఆమె కళ్ళు ఆమెకు పెట్టించాడు. అంతేగాక తల్లికి ఆమెకు సహాయపడిన ఆస్థాన వైద్యుడికి యావజ్జీవ ఖైదు విధించాడు. అప్పటి నుంచి పాంచాల రాజకుమారుడు రోజాసుందరితోనూ తమ చిన్న రోజా కుమారితోనూ హాయిగా ఉంటున్నాడు.